టాలీవుడ్లో యంగ్ హీరోలందరూ తమదైన యాక్టింగ్ స్కిల్స్తో మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. కొందరైతే విశేషమైన గుర్తింపుతో మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది తెలిసిందే. ఇటీవల ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు భారీ హిట్లు అందుకుంటున్నాయి. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు. చాలా తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయిన సిద్ధు ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో లభించింది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తాయి. మరి టిల్లు స్క్వేర్ 16వ రోజు ఎంత వసూలు చేసింది? 17వ రోజు సినిమా వసూళ్లు ఎలా ఉండనున్నాయి? టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మలిక్ రామ్ రూపొందించిన సినిమా టిల్లు స్క్వేర్. అనుపమ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ఫార్చ్యూన్ 4 సినిమాస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీచరణ్ పాకాల, రామ్ మిరియాల ఈ మూవీకి సాంగ్స్, అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ప్రిన్స్ మురళీధర్ కీలక పాత్రలో నటించారు. టిల్లు స్క్వేర్ మూవీ టీజర్ ట్రైలర్ అదరగొట్టేశాయి సినిమాకి ముందు. ఇక డీజే టిల్లు గతంలో వచ్చి ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత వస్తున్న సీక్వెల్ సినిమా కావడంతో మరింత హైప్ పెంచేసింది ఈ సినిమా. అనుగుణంగానే బిజినెస్ కూడా జరిగింది. నైజాం 8 కోట్లు, సీడెడ్ 3 కోట్లు, ఏపీ మిగిలిన ప్రాంతాలు 11 కోట్ల మేర బిజినెస్ అయింది. తెలుగులో 22 కోట్లకు అమ్ముడైంది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 2 కోట్లు, ఓవర్సీస్ 3 కోట్లతో కలిపి 27 కోట్ల మేర బిజినెస్ అయింది. క్రేజీ కామెడీతో రూపొందించిన టిల్లు స్క్వేర్ మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2 వారాల్లో అద్భుతమైనటువంటి రెస్పాన్స్ సంపాదించి మంచి కలెక్షన్లు సంపాదించింది. తొలి రోజు 23 కోట్లు తీసుకువచ్చింది ఈ సినిమా. రెండో రోజు 22 కోట్లు, మూడో రోజు 23 కోట్లు తీసుకువచ్చింది. ఇక 4వ రోజు 10 కోట్ల రూపాయలు, 5వ రోజు 7 కోట్ల రూపాయలు, 6వ రోజు 6 కోట్ల రూపాయలు, 7వ రోజు 3 కోట్ల రూపాయలు తీసుకువచ్చింది. ఇక 14వ రోజు చూస్తే 1.5 కోటి వసూళ్లు వచ్చాయి. 15వ రోజు సినిమా 1,25,00,000 వసూళ్లు తీసుకువస్తే 16వ రోజు 1,15,00,000 వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు 112 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకున్నట్టు తెలుస్తోంది. నేటి సినిమా ఆక్యుపెన్సీ 22% కనిపిస్తోంది. 17వ రోజు 1,50,00,000 రూపాయల వసూళ్లు రావచ్చంటున్నారు అనలిస్టులు.